రైతులు గొర్రెల్లాంటి వారని వారికి ఏం సహాయం చేయకపోయినా ఎన్నికల సమయంలో పార్టీ పేరుతోటో లేకపోతే కులం పేరుతోటో ఓట్లు వేస్తారని, కాబట్టి వారికి పెద్ద సహాయం చేసినా చేయకపోయినా కబుర్లతో కాలక్షేపం చేయవచ్చని చంద్రబాబు బాగా గమనించినట్లున్నారు. అందువనే పంటల బీమా పథకానికి పాతర వేసే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు చెప్తున్నారు. ఉచితానికి ఉద్వాసన చెప్పి పాత పద్ధతి వైపు కూటమి సర్కారు చూస్తున్నట్లు చెప్తున్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబురు ప్రారంభమైంది. 5 ఏళ్లుగా అన్నదాతలపై పైసా భారం పడకుండా ఈ బీమా యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ బీమా రక్షణ కల్పించారు. నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా చేశారు. రైతుల తరఫున ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత బీమా ద్వారా 2.04 కోట్ల మందికి రైతులకు బీమా రక్షణ పొందారు. ఒక సీజన్ పరిహారం మరుసటి ఏడాది అదే సీజన్లో ప్రారంభానికి ముందే జమ చేశారు. చరిత్రలో మొదటిసారిగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా అలా చేయగలిగారు. బాబు హయాంలో పంటల బీమా పరిహారం చెల్లింపు 3,411 కోట్లు, అంటే 2014-19 సంవత్సరాల మధ్య. జగన్ పాలనలో పంటల బీమా పరిహారం చెల్లింపు 7,802 కోట్లు, అంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ పరిహారం చెల్లించారు. అంటే చాలా ఉదారంగా రైతులకు బీమా సౌకర్యాన్ని అమలు చేశారు. ప్రభుత్వమే ఉచితంగా బీమా మొత్తాన్ని కూడా చెల్లించింది. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన 715.84 కోట్ల బకాయిలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అండగా ఉండి చెల్లించింది. 2014-19లో 30.85 లక్షల మందికి 3,411.20 కోట్ల బీమా పరిహారం అందిస్తే 2019-24 మధ్య 54.55 లక్షల మందికి 7,802 కోట్ల పరిహారం చెల్లించారు. ప్రస్తుతం 1,278.80 కోట్ల ప్రీమియం కట్టకుండా కూటమి సర్కారు ఎగనామం పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రైతులపై ఏటా సగటున 800 కోట్లకు పైగా ప్రీమియం భారం పడనుంది. అయినా రైతులు మరి చంద్రబాబు నాయుడు వైపు ఎందుకు చూశారు? అది కులం చూసారా, లేకపోతే ప్రాంతం చూసారా, లేకపోతే ఇంకేదన్నా చూసారా మనకు తెలియదు. కానీ మొత్తం మీద రైతులకు మళ్ళీ ఎగనామం పెట్టడానికి కూటమి ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నదని చెప్పవచ్చు. మరి దీనికి కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి. అంటే వీళ్ళు మాకు రైతులతో పని లేదు, ఎలాగ వాళ్ళు గొర్రెల్లాగా వ్యవహరిస్తారు, మాకు కావలసింది ఆర్గనైజ్డ్ సెక్టర్, అప్పర్ కమ్యూనిటీస్ కావాలి అనే ఆలోచనలో వారు ఉన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా ఈ నిర్ణయము రైతు వ్యతిరేకమైన నిర్ణయం చేసిన చంద్రబాబు ప్రభుత్వము రైతు భరోసా అయినా చక్కగా అమలు చేస్తుందా? తాను వాగ్దానం చేసిన 20,000 రూపాయలు ఎకరానికి చెల్లిస్తుందా? ఫిల్టరింగ్ ప్రాసెస్ అంటే కోటయ్య కమిటీ లాగా ఏదైనా ఒక పెంటయ్య కమిటీ ఏదైనా వేస్తుందా మనకు తెలియదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ప్రభుత్వం మీద భారం లేకుండా చేస్తుంది, రైతులకు ఎగనామా పెడుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.